హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఇక్కడ వచ్చేసి నేను గురువారం రోజు అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశానండి. నేను ఎలా చేస్తాననేది ప్రాసెస్ మీకు చెప్తాను. అండ్ నేను సెల్ఫ్ వీడియో నేనే తీసుకుంటున్నాను కాబట్టి మీకు రెసిపీ అనేది దగ్గర నుంచి అయితే చూపించలేకపోతున్నానండి. కాకపోతే మీకు ఎండింగ్లో అయితే నేను మొత్తం ప్రాసెస్ అయిపోయాక చూపిస్తాను. అండ్ ఇక్కడ ప్రాసెస్ అయితే చెప్తానండి. ఫస్ట్ నేను ఎలా చేస్తున్నాను అనేది చెప్తాను. ఇలాగే చేసుకోవాలని ఏం లేదు, నేను చేసే విధానం అయితే చూపిస్తున్నాను అంతే. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను, అందులో జీరా అండ్ గరం మసాలా ఐటమ్స్ అండి. మనం బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత నేనైతే వెజిటేబుల్స్ ఆలు, క్యారెట్, బీన్స్ ఇంకా ఇవైతే వేసుకున్నానండి. అండ్ మీరైతే అవైలబుల్ ఉంటే క్యాలీఫ్లవర్ కానీ, క్యాప్సికమ్ కానీ, బఠానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీ. ఇంకా అవన్నీ వేసేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఒక 10 minutes మగ్గించుకోవాలి. ఇక్కడైతే నేను ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను బయట నుంచి తెప్పించానండి. అంటే ఇంట్లో అవైలబుల్ లేకుండే, జింజర్ లేదు, అందుకని నేనైతే బయట నుంచి షాప్ నుంచి తెప్పించాను. మీరైతే ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఫ్లేవర్ అయితే. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలుపుకోవాలండి. అండ్ మూత పెడితే మనకు ఒక 10 minutesలో మనకి వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయి అనమాట. ఎక్కువ మగ్గించిన అవసరం లేదనమాట. యాక్చువల్లీ నేను ఇది గురువారం రోజు మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను. ఇంకా లేట్ అయిపోతుందిలే, మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా అప్పుడైతే వైట్ రైస్ చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా వర్షం పడుతుంది, చల్లగా బాగుంటుందని చెప్పేసి ఇంకా నేను వెజ్ బిర్యానీ అయితే చేశాను అనమాట. అప్పుడు ఇంకా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని కలుపుకొని అందులోనే పుదీనా కూడా వేసుకోవాలండి. పుదీనా అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను తర్వాత యాడ్ చేశాను అనమాట. ఇంక ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 minutes ఉంచితే మనకి వెజిటేబుల్స్ అనేవి కుక్ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. ఇలా మూత పెట్టేశాను. ఒక 10 minutes దానికి ఉడకనిద్దామండి. ఇంకా 10 minutes తర్వాత మూత తీసి చూశాను. వెజిటేబుల్స్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా బాగుందని చెప్తున్నాను అనమాట అక్కడ వీడియోలో అయితే. ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నాను. అందులోనే గరం మసాలా కొంచెం అండ్ బిర్యానీ మసాలా అండ్ కారం వేసుకోవాలి. ఈ 3 వేసేసుకొని మీకు ఎలా స్పైసెస్ కావాలో అలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికి తగ్గట్టు ఎసరైతే పోసేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈ రెసిపీ అయితే నేను నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నానండి. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ కనుక నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నా ఛానల్కి గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కారం వేసేసుకున్నాం కదా. తర్వాత నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను, బియ్యం తీసుకున్నాను, కడిగి పెట్టేసుకున్నాను అనమాట. దానికి నేను 4 glasses వాటర్ అయితే పోస్తున్నానండి. అప్పుడు నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీరు ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే. ఇక్కడ నేను 4 glasses వాటర్ వేసేసుకొని కలుపుకున్నాను. బాగా కలుపుకొని సాల్ట్ అయితే చూసుకున్నాను. మనం సాల్ట్ ఈ టైంలో చూసుకుంటే బాగుంటుంది, తక్కువైతే అంత బాగుండదండి. అందుకనే మనం ఇక్కడ ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసేసుకొని మనం అడ్జస్ట్ అయితే ఇంకొంచెం వేసేసుకొని చూసుకోవాలి. రైస్లో సాల్ట్ తక్కువైతే అసలు బాగోదన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే సాల్ట్ చేసేసుకున్నాను. చూడండి, ఇంకా మరుగుతుంది కదా. మరిగే టైంలో మనము బియ్యం అయితే వేసుకొని బాగా ఉడికిన తర్వాత మూత పెట్టి దమ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంది ఆ రోజైతే మాత్రం. టేస్ట్ వేడిగా తింటుంటే అసలు ఎంత తిన్నామో కూడా అర్థం కాలేదన్నమాట. ఆ వెదర్కి, వాతావరణానికి అస్సలు సూపర్ కుదిరిందనమాట వెజ్ రైస్ అయితే మాత్రం, వెజిటేబుల్ రైస్. ఇందులో మనం బఠానీ కానీ, క్యాలీఫ్లవర్ కానీ వేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది. నా దగ్గర లేవు కాబట్టి ఉన్న వెజిటేబుల్స్తోనే నేనైతే చేసుకున్నానండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను ప్రాసెస్ అయితే డైరెక్ట్గా జూమ్ చేసి చూపించలేకపోయాను, అందుకని చెప్పేసి లాస్ట్లో అయితే ఇలా మీకు వీడియో అయితే అప్లోడ్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడైతే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏందనేది. ఫస్ట్ అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను.
పెట్టుకొని టేస్ట్ చేసాను అనమాట. చాలా బాగుంది. అండ్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం మళ్ళీ అడుగుతున్నాను, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితేనే, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఏం నచ్చలేదు అనేది కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. అండ్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.